హలో ఆల్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఎందుకంటే నేను మార్నింగ్ ఈ వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పాను. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మోనీ. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము ఎక్కడికంటే జటాయు దగ్గరికి. సో జటాయుకి వెళ్ళే ప్లేస్ అంతా ఇలా గ్రీనరీగా ఉంటుంది. అబ్బా ఎందుకులేండి, అసలు కేరళ అంతా గ్రీనరీగా ఉంటుంది అని చెప్పచ్చు. కూల్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినా. అండ్ యా, వి రీచ్డ్ లొకేషన్. సో ఈరోజు సాటర్డే కదా, అసలు ఫుల్ క్రౌడ్ ఉన్నారండి స్వామి. ట్రిప్స్లో బస్సెస్లో వస్తారు కదా, అలాగ చాలా బస్సెస్ వచ్చేసాయి ఈరోజు. మాకు అవి చూడగానే అమ్మ ఎక్కువసేపు లేట్ అవుతుందేమో అని అనుకున్నాము. యా, కొంచెం లేటే అయ్యింది, బట్ మేనేజబుల్, నాట్ దట్ మచ్. ఇక్కడ కనిపిస్తుంది కదా జటాయు అని చెప్పి. సో ఇక్కడ మనము టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఇది టికెట్ కౌంటర్ అండ్ మనం ఇక్కడ వెయిట్ చేయొచ్చు. మనలో ఒక పర్సన్ వెళ్ళి టికెట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాటర్ సర్వీస్ కానీ లైక్ వాష్రూమ్ సర్వీస్ కానీ చాలా బాగుంటుంది క్లీన్గా. అండ్ మేము టికెట్స్ తీసుకొని ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చి టికెట్స్ తీసుకున్నాము. నాకు అదే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. ఎట్లనో కింద కూడా క్యూవే కదా, ఇక్కడ కూడా క్యూవే. అదేదో ఒకే చోట ఆ రోప్వేకి దీనికి మొత్తం టికెట్స్ తీసుకోవచ్చు కదా అనిపించింది. మరి ఎందుకు వీళ్ళు ఇంత డిఫరెంట్గా పెట్టారో నాకు అర్థం కాలేదు. అండ్ యా, సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇలా క్యూలో నిలబడుకున్నాము. అండ్ కొంతసేపు తర్వాత అన్న టికెట్స్ తెచ్చేసాడు. సో ఇంకా మళ్ళీ లోపలికి వచ్చి ఇక్కడ సీటింగ్స్లో కూర్చున్నాం. అండ్ అక్కడ కొంచెం క్లియర్ అవ్వగానే మళ్ళీ మనల్ని ఇక్కడ పంపించారనమాట. సో 2 to 3 ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటా స్టెప్స్. యా, స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి మళ్ళీ ఈ రోప్వేకి ఒక 2-3 లైన్స్ నిలబడాల్సి ఉంటుంది. అండ్ కొంచెం సేపు వెయిట్ తర్వాత మన ట్రిప్ స్టార్ట్ అయిందనమాట. హైగ్రీవ్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే ఇది వాడి ఫస్ట్ రోప్వే అనమాట ఊహ తెలిసాక. సో వాడైతే అసలు కూర్చోకుండా అలా నిలబడుకొని చూసుకుంటూ వచ్చాడు. అండ్ మేము కొంతసేపు అలాగా వీడియోస్ తీసుకున్నాము. మాకు కూడా చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ రోప్వే లండన్లో ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ ఇది నా సెకండ్ రోప్వే. యా, ఇక్కడ హియర్ గోస్ జటాయు. అయినా మీకు జటాయు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఐ హోప్ ఎవ్రీవన్ నోస్. మన రామాయణంలో మంచి కీ రోల్ ప్లే చేసింది జటాయు. అంటే జటాయు దెబ్బ తగిలినప్పుడు ఇక్కడ పడింది అని అంటారు ఈ ప్లేస్. సో ఇదన్నమాట, చాలా బాగా చేశారు ఈ పక్షిని, ఐ మీన్ స్కల్ప్చర్. అండ్ యా, ఈ వే ఉంది కదా, ఈ వే మనం నడుచుకుంటూ రావచ్చు. అలా నడుచుకొని రాలేని పక్షాన మనం రోప్వే వెళ్ళొచ్చు అనమాట. సో నేను ఇంతకుముందు చెప్పాను గుర్తుందా, కింద ఒక టికెట్ కౌంటర్, పైన ఒక టికెట్ కౌంటర్ అని. సో కింద టికెట్ కౌంటర్ వచ్చేసి నడుచుకుంటూ వచ్చే దానికి అదనమాట. సో పైకి వచ్చేసి రోప్వే, అందుకని 2 టికెట్ కౌంటర్స్. అండ్ సో పైకి వచ్చాక మనకి ఇక్కడ వాటర్స్ అండ్ కొంచెం ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది. మేము ఇక్కడ లెమన్ జ్యూస్ తీసుకున్నాము అండ్ హైగ్రీవ్ వాళ్ళకి వడ తీసుకొని ఫీడ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఫోటో తీసుకోవడానికి మంచి ప్లేస్ ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా గ్లాసెస్తో అక్కడ. సో మేమేం పోలేదు అంత దూరం, అప్పటికే చాలా ఎగ్జాస్ట్ అయిపోయినాం బేబీస్తో. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కృష్ణుడు టెంపుల్ ఉంటుంది అనమాట. అండ్ ఇస్కాన్ వాళ్ళే అది అంతా పెట్టున్నారు. అండ్ యా, ఇక్కడ మేము చిన్నగా వీడియోస్ తీసుకున్నాము. ఆ ఎగ్రీవ్ గాడికి ఇంకా విసుగొచ్చేసింది. వాడికి రియల్ ఈగల్ కావాలని చెప్పి ఏడుస్తున్నాడు ఆ పిక్చర్లో. అస్సలు నాకు మైండ్ పోయింది తెలుసా. నాన్న ఇది ఈగల్ నాన్న అంటే కాదంట, వాడికి రియల్ ఈగలే కావాలంట. నువ్వు ఈగల్ చూపిస్తావని తీసుకొచ్చావు, మరి ఈగల్ ఎక్కడా అని చెప్పి అడిగి ఏడుస్తున్నాడు నన్ను. అండ్ మా బ్యాక్ సైడ్ అక్కడ ఒకటి ఎంట్రన్స్ లాగా కనిపిస్తుంది కదా, అదేంటంటే ఈ జటాయుది లోపలంతా ఒక కేవ్ లాగా కొత్తగా స్టార్ట్ చేస్తారంట. అది ఇంకా ఓపెన్ కాలేదు. మనం పెట్టిన టికెట్స్ అమౌంట్కి అది ఓపెన్ అయినప్పుడు వెళ్తే ఫుల్ వర్త్. సో మరి అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో, మేబీ చాలా సూన్ అని చెప్పారు, మరి ఏమో నాకు తెలీదు. అండ్ యా, వి ఫైనలీ స్టార్ట్ అయిపోయాం. ఐ ఫీస్ట్ అని చెప్పచ్చు జటాయుని చూడడము. అండ్ ఇంకా పెద్దవాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా కథలన్నీ బాగా తెలుసు కదా. సో దే విల్ ఎంజాయ్. అండ్ యా, మేము ఇంకెక్కడ మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనము బ్యాక్ వచ్చేసాక మనము ఇక్కడ కొన్ని ప్లే ఏరియాస్ ఉంటాయి, లైక్ 3D మూవీస్ కానీ ఇట్లా బాల్స్ త్రో చేయడము ఇట్లాంటివన్నీ పెట్టుంటారనమాట. అండ్ ఇక్కడ మనం స్నాక్స్ ఇవన్నీ ఆర్డర్ చేసుకొని తినచ్చు. అండ్ ఇక్కడ మంచిగా తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము బ్యాక్ టు అవర్ రూమ్. Okay guys, see you in next video. I hope you guys like this video. Please like, share and subscribe to my channel. Thank you. Bye bye. See you in next video.